ఆర్థిక శాఖ కొత్త కార్యదర్శికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఆదాయం తగ్గి నిధులలేమితో ప్రభుత్వం సతమతమవుతున్న తరుణంలో అన్నింటినీ సర్దుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లులు, బకాయిల చెల్లింపుల కోసం చాలా మంది ఇప్పటికే ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడంతో ఆ బాధ్యతలను సందీప్ కుమార్ సుల్తానియాకు అప్పగించారు. గతంలో కేసీఆర్ హయాంలో కొన్నేళ్లు ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం, కొన్నాళ్లుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండటంతో సందీప్ కుమార్ సుల్తానియాకి ప్రభుత్వం ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగిస్తూ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా నియమించింది. రామకృష్ణారావు 2013 నుంచి పుష్కర కాలంగా ఆర్థిక శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. 14 బడ్జెట్ల రూపకల్పనలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖతో పాటు అన్ని అంశాలపై పూర్తిగా పట్టున్న రామకృష్ణారావు నిధులలేమి, ఇతర ఇబ్బందులు ఎదురైనా చాకచక్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గింది. 2024-25 బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే 50,000 కోట్లకు పైగా లోటులో ఉంది. వివిధ కారణాల రీత్యా ఆశించిన మేర ఆదాయం రావట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి స్వయంగా చెబుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక శాఖ బాధ్యతలు సుల్తానియాకి కత్తిమీద సామేనని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయి. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు బకాయిలు, డిమాండ్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. రైతు భరోసాతో పాటు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు భారీగా అవసరం. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పనుల కోసం నిధులు ఇవ్వాలని పలు శాఖల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఇటీవల నీటిపారుదల శాఖ సమీక్షలో ఏకంగా 13,000 కోట్ల నిధులు అడిగారు. ప్రభుత్వ అప్పులు, వడ్డీల చెల్లింపులు, ఉద్యోగుల వేతనాల కోసం ప్రతి నెలా నిర్ణీత మొత్తం చెల్లింపులు చేయాల్సిందే. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిధుల సర్దుబాటు చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. శాఖల వారీగా పూర్తి వివరాలు అందించాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులను సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బకాయిలు, బిల్లుల చెల్లింపుల కోసం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కార్యాలయానికి ఇప్పటికే చాలా మంది వస్తున్నారు. రోజూ ఇలా వస్తే విధులు ఎలా నిర్వహిస్తారని సుల్తానియా ఇప్పటికే అధికారులతో అన్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖతో పాటు ప్రణాళిక, ఇంధన శాఖ బాధ్యతలు ఆయనకే ఉన్నాయి. ఆర్థిక శాఖలో గతంలో 3 కార్యదర్శులు ఉండేవారు. శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించిన పని విభజన ఉండేది. ఇప్పుడు సుల్తానియా ఒక్కరే అన్నీ చూసుకోవాల్సి ఉంది. త్వరలోనే 1 లేదా 2 ఆర్థిక శాఖ కార్యదర్శులుగా నియమిస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.